హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రటెక్ ఛానల్. నేను మీ గ్రామ వాలంటీర్ భద్ర అని. మన వాలంటీర్స్కి సంబంధించి ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లోనే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్కి సంబంధించి ఏపీ హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటే APSHCL సంబంధించి గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన వాలంటీర్స్కి లేటెస్ట్ యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో యాప్ ఇంకా టెస్టింగ్లోనే ఉంది. ప్రజెంట్ అయితే డౌన్లోడ్ అయినా కానీ మనకి లాగిన్ అవుతే అవడం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సర్వే ఏంటి ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాప్ ఓపెన్ చేస్తానే ఆధార్ నెంబరు క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. సో యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, యాడ్ను బెనిఫిరీ. సో మనకు సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే కొత్తగా అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, అలాగే అప్లై చేసిన వారికి సర్వే ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్స్ రాని వారికి మనమే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ మేలా. సో ఇక్కడ చూడండి, యాడ్ న్యూ బెనిఫిట్ని అయితే యాడ్ చేయొచ్చు. సో యాడ్ న్యూ బెనిఫిట్ని యాడ్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ దగ్గర వై అని ఉంది కదా, సో ఇన్ గ్రౌండెడ్. సో ఇక్కడ వచ్చేసి మనం సెర్చ్ యాడ్ న్యూ బెనిఫిట్ని క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రౌండెడ్ వై అని ఉంది కదా, గ్రౌండెడ్ ఎన్. సో ఎన్ అంటే మనం ఇంకా సర్వే అనేది చేయనట్టు, వై అని ఉంటే సర్వే అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ విధంగా మనకి బెనిఫిషరీ లిస్ట్లో అయితే మనకి ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటారో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నేమ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫాలోయింగ్ బెనిఫిషరీ డీటెయిల్స్ అట్ సౌండ్. సో మనం వై మీద క్లిక్ చేస్తానే వీళ్ళకి సర్వేకి సంబంధించి బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు సంబంధించి వాళ్ళ ఆధార్ నెంబరు, అలాగే వాళ్ళకి సంబంధించి బెనిఫిషరీ ఆధార్ నెంబర్, UID నెంబర్. సో ఈ ఆధార్ నెంబర్ అనేది 2 టైమ్స్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది URI నెంబరు. అలాగే వచ్చేసి బెనిఫిషరీ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఫాదర్ నెంబరు. సో టార్గెట్ డేట్, గ్రౌండెడ్ డేట్. సో వాళ్ళు ఏ రోజైతే మనకి హౌసింగ్ సంబంధించి స్టార్ట్ అయితే చేస్తారో ఆ డేట్ అనేది ఇక్కడ వేయాలి. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి గివెన్ మార్కెటింగ్. సో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సో శాండ్ కానీ, ఇసుక కానీ, మెటీరియల్ అంటే వాళ్ళకి హౌసింగ్ సంబంధించి ఏవైతే రా మెటీరియల్స్ వచ్చాయో లేదో, వస్తే ఎస్ అని వాళ్ళైతే వాడుకున్నారా లేదా అని సంబంధించి అయితే సర్వే అనేది చేయాలి. ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి అయితే యాప్ అనేది 1వ తేదీని, 3వ తేదీ, 4వ తేదీ అయితే గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి మీటింగ్ అయితే నిర్వహిస్తారు. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి వాళ్ళు శాండ్కు సంబంధించి అంటే ఇసుక కానీ, ఇటుకలు కానీ, అలాగే వచ్చేసి ఐరన్ అంటే కడ్డీలు కానీ ఏ తేదీన వాళ్ళకి ఏమేమి వచ్చాయి, సో దానికి సంబంధించి ప్రతి ఒక్క డేటా అనేది మనం అప్లోడ్ చేయాలి. అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి, ఎంటర్ గ్రౌండెడ్ డేట్ బై సెలెక్టింగ్ ఫ్రమ్ ది క్యాలెండర్. ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే ఇవ్వాలి. సో అలాగే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గివింగ్ మార్కెట్, శాండ్ రిక్వైర్డ్, మెటీరియల్ రిక్వైర్డ్. సో వాళ్ళకి ఇసుక వచ్చిందా, ఇటుకలు వచ్చిందా, ఏమేమి సిమెంట్ వచ్చిందా, స్టీల్ వచ్చిందా, సో కడ్డీలు వచ్చాయి. సో మనం ఏవైతే వచ్చాయి అవన్నీ ఎస్ అని, రాకుంటే నో అని పెట్టేసి గ్రౌండింగ్ ఇమేజెస్. సో క్యాప్చర్ ఇమేజెస్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, గ్రౌండింగ్ ఫొటోస్, మార్కెటింగ్ ఫొటోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళకి ఏవైతే వస్తువులు వస్తే ఆ వస్తువులకు సంబంధించి మనం ఫొటోస్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే మనకి విండో అనేది మారిపోవడం జరుగుతుంది. సో ఎలా అంటే ఇక్కడ మన బెనిఫిషరీ లిస్ట్లో వచ్చేసి సక్సెస్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది. ఇలా సక్సెస్ అయితే మనం సర్వే అనేది కంప్లీట్ చేసినట్టు. సో మనం కంప్లీట్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేమ్ అయితే క్లిక్ చేయాలి. వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇసుక వచ్చిందా, ఇటుకలు వచ్చిందా, సిమెంట్ వచ్చిందా అయితే కంప్లీట్గా అయితే రావడం జరుగుతుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ అని అయితే అయిపోవడం జరుగుతుంది. సో సక్సెస్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేసి ఒకవేళ గివెన్ మార్కెటింగ్ ఆప్షన్ సెలెక్టెడ్ నో అంటే వాళ్ళకి సంబంధించి సో శాండ్ అయితే వచ్చింది, ఇసుక అయితే వచ్చింది, సో కొన్ని మెటీరియల్ అయితే రాలేదు, నో అని పెట్టినప్పుడు మనకి ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఏదైతే గ్రౌండింగ్ లెవెల్ ఫోటో అయితే ఉంటుందో ఆ గ్రౌండింగ్ లెవెల్ ఫోటో అనేది మనము ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అలాగే వచ్చేసి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొంతమంది నేమ్స్ అయితే మాకు రాలేదు, అలాగే వాళ్ళని ఎలా యాడ్ చేయాలని అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ న్యూ బెనిఫిషరీ అని ఉంది కదా, సో ఈ యాడ్ న్యూ బెనిఫిషరీ మీద మనం క్లిక్ చేస్తానే మనకు వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమే ఎంటర్ చేయాలి. ఫస్ట్ దాంట్లో అయితే వాళ్ళ నేమ్ ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయి. కానీ మనమే న్యూ ఫార్మర్ని యాడ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి హౌసింగ్ సంబంధించి ఏ పర్సన్ అయితే మనం యాడ్ చేస్తున్నామో అతని ఆధార్ నెంబరు, అలాగే అతని నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఫాదర్ నేము, అలాగే వచ్చేసి గ్రౌండింగ్ డేట్, వాళ్ళు ఏ రోజైతే ఈ హౌసింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి గ్రౌండింగ్ డేట్ అనేది వేయాలి. అలాగే వచ్చేసి వాళ్ళు గవర్నమెంట్ నుంచి వస్తువులు తీసుకుంటారా లేదా వాళ్ళే సొంతంగా తీసుకుంటారా అని ఈ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చేసి ఖచ్చితంగా ఫీల్డింగ్ లెవెల్లో అంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటే మన ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి ఖచ్చితంగా ఎక్కడైతే ప్లేస్ ఉందో
అక్కడైతే గ్రౌండింగ్ ఫోటో అయితే అంటే ఆ ప్లేస్ని ఫోటో తీసి అయితే గవర్నమెంట్కి సేవ్ డీటెయిల్స్ అయితే పంపాలి. సో పంపించిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకి ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెనిఫిట్కి సంబంధించి ఎడిట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఓపెన్ అయిన డీటెయిల్స్ని మనం మళ్ళీ ఇక్కడ వాళ్ళకి సంబంధించి సర్వే అనేది ఇప్పుడు మళ్ళీ వచ్చేసి శాండా, ఇటుకల, అదే ఇసుక, సిమెంట్, మెటీరియల్ ఇవన్నీ వచ్చినా లేదైతే క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఆ ప్లేస్ను మనం అయితే గ్రౌండింగ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసి సేవ్ డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అయితే న్యూ ఫార్మర్ కూడా సక్సెస్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము సర్వే అనేది చేయాలి. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా మీరు ఈ వీడియోని అయితే చూడండి. మీకు అర్థం కాకుంటే మళ్ళీ మనకి యాప్ అనేది ఓపెన్ అవుతానే ఈ యాప్లో సర్వే ఎలా చేయాలి ఏంటి కంప్లీట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఆటోమేటిక్గా కొన్ని నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ నేమ్స్ వారికి జస్ట్ మనము వాళ్ళకి సంబంధించి ఏ ఏ వస్తువులు ఏంటి కంప్లీట్గా అయితే ఇక్కడ చూడండి జస్ట్ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేది గవర్నమెంటే అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్డేట్ చేసిన నేమ్స్ని మనము జస్ట్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి డేట్ అంటే ఏ రోజైతే వాళ్ళకి శాండ్ వచ్చింది, అది ఇసుక వచ్చింది అంటే ఇసుక కానీ కడ్డీలు కానీ సిమెంట్ కానీ ఏవైనా సంబంధించిన వస్తువులు వచ్చినప్పుడు మనకు సంబంధించి డేట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని ప్రజెంట్ ఆ డేట్లో వచ్చేసి వాళ్ళకు గివెన్ మార్కింగ్ శాండ్ వచ్చిందా, మెటీరియల్ వచ్చిందా, సిమెంట్ వచ్చిందా, స్టీల్ రిక్వైర్డ్ వచ్చిందా అని దీనికి సంబంధించి మనమైతే ఈ డీటెయిల్స్ అన్నీ అయితే కంప్లీట్గా అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనకి ఇక్కడ వాళ్ళ ఫోటోలు అయితే అక్కడ ఆ గ్రౌండింగ్ మనకు సంబంధించి వెళ్ళి లొకేషన్కి సేవ్ డీటెయిల్స్ అనేది చేస్తే మనకు సక్సెస్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ డేటానంతా సబ్మిట్ అనేది చేయాలి. ఇది ముఖ్యంగా సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క వాలంటీర్కి సంబంధించి ఈ డేటా అనేది అయితే ఖచ్చితంగా అయితే సర్వే చేయాలి. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా తోటి వాలంటీర్స్ షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని అయితే ఇంతటితో స్టాప్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.